క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ హ్యావింగ్ 2 క్వశ్చన్స్ అండి. ఆ 2 అడుగుతాను. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎనీవన్ ఆర్ ఎవ్రీవన్, ఎవరైనా సరే ఆన్సర్ చెప్పొచ్చు. కమ్ ఆన్ గైస్, అన్మ్యూట్, టాక్. వై యూ వాంట్ టు లెర్న్ పవర్ బిఐ? ఎవరు మాట్లాడటం ఇష్టం లేదా? నో, ఎవరు మాట్లాడరా? లేదు సార్, పవర్ బిఐ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. తెలుసుకోవడానికి వచ్చారు. ఓకే, దట్స్ గుడ్, ఫైన్. ఇంకా ఎవరికైనా క్లారిటీ ఉండి అసలు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? కెరియర్ చేంజ్. ఓకే, లక్ష్మి గారు. ఇంకా ఎనీవన్? కెరియర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. ఇప్పుడు అంతా ఏఐ వస్తుంది, సో ఈ టూల్స్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుందని. ఓకే, మౌనిక గారు అప్ స్కిల్. ఓకే, సో కరెంట్లీ దేని మీద వర్క్ చేస్తున్నారు మౌనిక గారు మీరు? యూ వాంట్ టు అప్ స్కిల్, రైట్? కరెంట్లీ దేని మీద వర్క్ చేస్తున్నారు? మాన్యువల్ టెస్టింగ్ అండి. మాన్యువల్ టెస్టింగ్. ఓకే, ఫైన్. ఇంకా ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మళ్ళీ అగైన్ తెలుసుకోవడానికి పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు కొంతమంది. సో దట్స్ ఫైన్. దట్ మీన్స్ దిస్ క్వశ్చన్ ఇస్ నాట్ ఫర్ దెమ్. ఓకే, కానీ వాట్ ఈస్ పవర్ బిఐ? మీ ఉద్దేశంలో వాట్ ఈస్ పవర్ బిఐ అంటే అట్లీస్ట్ కొంచెం వ్యూ చూసుంటారు కదా, లైక్ ఈ పవర్ బిఐ అంటే ఏంటి అనేది. సో దెన్ ఓన్లీ మీరు క్లాస్కి వచ్చి ఉంటారు, రైట్? సో వాట్ ఈస్ పవర్ బిఐ? మీరు ఏమనుకుంటున్నారు? కమాన్, మీరు చూసిందే చెప్పండి. ఇట్ మైట్ బి ఎనీథింగ్. అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. విజువలైజేషన్ టూల్. ఓకే, ఫ్రమ్ ఎంఎస్ఎస్ మైక్రోసాఫ్ట్. ఓకే, రిపోర్టింగ్ స్కేల్. రిపోర్టింగ్. ఓకే, ఇట్స్ క్లౌడ్ డేటాబేస్. క్లౌడ్ డేటాబేస్. ఓకే, ఇంకా 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 కమాన్, ఎనీ అదర్ పాయింట్స్? ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా? డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్. ఓకే ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఐఎమ్ డన్ విత్ మై క్వశ్చన్స్ అండి. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నా స్క్రీన్ విజిబుల్? Yes, it's visible. Myself, Narendra Kumar Andi. I'm having around 11 years of experience. Okay, and into IT industry. Okay, my core skill sets are Power BI, VBA, Advanced Excel, SQL. Okay, Power Automate, SAP BI, BW. So ivanni memu I will be working on it and to complete the projects. Okay, so and this is my professional experience. Okay, when it comes to teaching wise, I'm having around some 5 years of experience only. Okay, I'm there with VLR from last 3.5 years. Okay, first batch వచ్చి around 2021 September ఆ టైంలో స్టార్ట్ చేసామండి. Now this is 50th batch. So we have successfully completed 49 batches. So 48 batches complete అయింది, 49th is going on now. 50th వచ్చి ఆన్ బోర్డ్ అవుతుంది. So this is about myself, and I'm a PL300 Microsoft certified professional andi, and this is my certificate.
So this is my certificate. Okay. So that's on means that's about me, guys. Okay. So let's continue on the subject. Screen visible kada for everyone? Yes. Okay. So what is Power BI? Power BI is a data visualization tool, and so simple thing, it's a data visualization tool. Okay. So what this tool will do is it can connect to databases or any data sources. Okay. So data sources ki connect ayi data ni fetch chesi aa data ni teeskoni it will create a report. It will create interactive dashboards. So why we need to do this? ఇప్పుడు పవర్ బిఐ ఏం చేస్తుంది అంటే సింపుల్, లెఫ్ట్ సైడ్ లో మీకు రా డేటా కనబడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద రా డేటా ఎవ్రీవన్? అవునండి. యా, లెఫ్ట్ సైడ్ లో ఉన్న రా డేటాని రైట్ సైడ్ లో ఉన్న రిపోర్ట్ కి కన్వర్ట్ చేస్తుందండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ. ఓకే, ఇట్ కెన్ కన్వర్ట్ ద రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అండి. ఓకే, సో ఎందుకు కన్వర్ట్ చేయాలి? వై వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ వన్, వై వీ నీడ్ టు క్రియేట్ దిస్ వన్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సిఇఓకి మీకు ఈ రా డేటా, మీరు సిఇఓకి డైరెక్ట్గా ఈ రా డేటా ఇచ్చేసారు, మీ కంపెనీ సిఇఓకి ఈ రా డేటా ఇచ్చేసారు. సో అతనికి ఈ రా డేటా వల్ల ఏమన్నా హెల్ప్ అవుతుందా? లైక్ అతనికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, లైక్ కరెంట్ మంత్ సేల్ ఎంత జరిగింది ఇన్ వన్ పర్టికులర్ కంట్రీ, ఓకే, ఆన్ వన్ పర్టికులర్ డే, ఆన్ వన్ పర్టికులర్ అవర్, ఇలా చూడాలనుకున్నాడు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈ రా డేటా అతనికి హెల్ప్ అవుతుందా? గైస్ No. యాక్చువల్లీ అతనికి ఇది యూజ్ చేయడం వస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే ఎలా ఫిల్టర్ చేయాలి, ఏ కాలమ్స్ లోకి వెళ్ళాలి, ఏం చూడాలి, ఎట్లా చూడాలి, ఇవన్నీ కనుక తెలుసు అనుకోండి, దట్ విల్ బి హెల్ప్ఫుల్. బట్ అందరికీ అవి ఏమీ తెలియదు కదా, కరెక్ట్? సో అందుకనే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డాష్ బోర్డ్స్, రెడీమేడ్ డాష్ బోర్డ్స్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఏం కావాలో దాన్ని మనం వి విల్ క్రియేట్ ఇట్. సో దట్ విల్ బి లైక్ రెడీమేడ్ రిపోర్ట్ ఫర్ దెమ్. ఓకే, సో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మనం తెలుసుకొని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్స్, ఓకే. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ definition is nothing but converting the data into meaningful insight. If I give this data, this is not meaningful. Okay, we can convert this one into a meaningful insights like this. Okay, then that will be helpful for them. ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్పాను, అది అర్థం కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, దాంతో మీరు ఏమైనా చేయగలుగుతారా? నేను ఒక విషయం చెప్పాను, అది అర్థం కాలేదు, యూ కెనాట్ డూ ఎనీథింగ్, రైట్? ఎస్, నేను మిమ్మల్ని ఒక చోట ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గివెన్ ఫ్యూ ట్రిక్స్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది. ఆ ట్రిక్సే మీకు అర్థం కాలేదు. సో దెన్ మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారా? గైస్ కమ్ ఆన్, మేక్ ద సెషన్ మోర్ ఇంటరాక్టివ్. మీకు ఇంటరాక్టివ్ గా ఉంచితే లైవ్లీగా ఉందనుకోండి సెషన్, సో దెన్ మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆర్ యూ గైస్ గెటింగ్ ఇట్? సో మీకు సబ్జెక్ట్ బాగా అర్థం కావాలంటే మేక్ ఇట్ మోర్ ఇంటరాక్టివ్. గాట్ ఇట్? లేదు నేను సైలెంట్ గా ఉంటాను అంటే సబ్జెక్ట్ అర్థం కాదు మీకు. అంటే మీరు ఇన్వాల్వ్ అయితేనే మీకు ఎక్కువ అర్థం అవుతుంది. సో సబ్జెక్ట్ అర్థం చేసుకోగలుగుతారు 70%. 100% రావాలి అంటే ఇన్వాల్వ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, లైక్ నేను ఒక చోట ఇన్వెస్ట్ చేయమన్నాను, ట్రిక్స్ చెప్పాను, ఆ ట్రిక్స్ మీకు అర్థం కాలేదు, వాట్ యూ విల్ డూ? ఇన్వెస్ట్ చేయము సార్. యాక్చువల్లీ ఆ ట్రిక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎంతకే అర్థం కాకపోతే వేస్ట్ కదా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్, కరెక్ట్? సో whenever we make the raw data into meaningful insights for users, అదేమవుతుంది అంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో పలానా కంట్రీలో ఇంత సేల్ జరిగింది ఈ మంత్ లో, పోయిన మంత్ లో ఇంత సేల్ జరిగింది, సేల్ పెరిగిందో తగ్గిందో,
So everything they can understand it by seeing the report. Okay, whatever requirement is there, ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయగలిగితే అవి వాళ్ళు ఆ డాష్ బోర్డ్ లోనే చూసుకుని ఓకే సేల్ పెరిగింది లేకపోతే తగ్గింది, లేకపోతే పలానా ఏరియాలో యాక్చువల్లీ సేల్ తగ్గింది బికాస్ ఆఫ్ మైట్ బి అక్కడ స్ట్రైక్ జరుగుతుందో లేకపోతే బంద్ ఉందో. సో ఇలాంటి రీజన్స్ అన్ని తెలుసుకోవాలి వాళ్ళు. సో తెలుసుకోగలిగితేనే బిజినెస్ ఇంప్రూవ్ చేయగలుగుతారు. సో ఇఫ్ దే డోంట్ నో హౌ ద బిజినెస్ ఇస్ పర్ఫార్మింగ్, ఓకే, దెన్ వాట్ విల్ హ్యాపన్, వన్ డే బిజినెస్ అనేది లాస్ వస్తుంది ఫర్ షూర్. ఆర్ యూ గెటింగ్ ఇట్? నేను ఏం చెప్తున్నాను? Yes. Yes. So that is the reason reporting is very important nowadays. Okay, reporting became like a very important key role andi. Okay, reporting anedi. Okay, so that is the reason these tools are out. Okay, so Power BI is a tool, reporting tool from Microsoft andi. Microsoft has built this tool. So any questions? Any questions? No. సో మీరు బిజినెస్ అంటే ఇట్ మైట్ బి మీరు జనరల్ బిజినెస్ అనుకుంటున్నారేమో, నాకు తెలీదు. బిజినెస్ ఇస్ లైక్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఇఫ్ యూ గో టు ఎనీ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ డొమైన్ లో, సో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళ బిజినెస్ ఏంటి? దే నీడ్ టు సెల్ ద క్రెడిట్ కార్డ్స్. Okay, they need to give the credit cards to the more people. Okay, that is their business. HR domain lo kellar anukondi, there might be different like different hours unda HR lo, like few HRs they need to get the people means unna requirement ni they need to fulfill it as soon as possible. That is their business. Are you getting it? Few HR saying chestarante their responsibility is to credit the salary within the timeline. So everything is a business for them. Are you getting it? Nenu em cheptunanu? Hello? Yes. Manufacturing Yes, industry kelte Yes. they need to produce the products, okay, within the given timeline. Okay, oka order entry jarigindante order exit it has to be within the given timeline. So all these things needs to be tracked and okay, if you don't track it, what will happen? The business will not work properly. Okay, proper ga work cheyakapothe definitely losses vasthayi, then business needs to be closed. So for that reason reporting anedi very important andi. Power BI is a data visualization tool that converts the raw data from different data sources to interactive dashboards. Ante Power BI is capable enough to connect to n number of data sources andi. It can connect to Azure, it can connect to SQL, it can connect to flat files, it can connect to SAP, it can connect to Oracle. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ కి కనెక్ట్ చేయగలుగుతుందండి ఇది. సో కనెక్ట్ చేసుకొని డేటాని ఫెచ్ చేసుకొని దట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా వీ కెన్ క్రియేట్ ద BI రిపోర్ట్స్. Why we need to create the BI reports? Because to drive the business results with actionable insights. ఇప్పుడు అక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే డెఫినెట్లీ హైయర్ అథారిటీ పీపుల్ నీడ్స్ టు టేక్ యాక్షన్, రైట్? సో బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది if you are going to show it in the report, what people will do is they will take actions immediately to resolve the problems. Got it? Any question? Yes, sir. Any question? No. No, sir. Okay. I think no. So you guys understood about Power BI. Let's move to process flow. So again, the process flow is also very important, Andy. So you guys needs to know it. Okay. So you are able to see మీరు ఇక్కడ Power BI desktop చూస్తున్నారు, Power BI service చూస్తున్నారు, Power BI gateways చూస్తున్నారు. ఓకే, సో ఇలా you have these three things here. ఓకే, ఇవి ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, సో Power BI desktop is purely meant for development అండి. సో మీరు ఇందాక ఒక రిపోర్ట్ చూసారు, రైట్? దిస్ వన్. సో దీన్ని మనం ఎక్కడ బిల్డ్ చేస్తాం అంటే డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం. ఓకే, విల్ బిల్డ్ ద రిపోర్ట్ ఇన్ ద డెస్క్టాప్. Desktop is purely meant for development. Okay, and this one is downloadable అండి. It's an application, you can download it in your local system. Power BI desktop is downloadable. It's an application అండి. మీరు మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవరు డౌన్లోడ్ చేయాలి?
anyone can download it. Everyone can download it, and they can use it for free of cost. So Microsoft will not charge anything for this one. Power BI desktop is free for everyone. Clear? Any question? Any No, sir. question? మీరు కొత్తగా Clear, కార్ sir. కొన్నారు, ఓకే, మీ ఇంటికి ఎలా వెళ్తారు? షోరూమ్ నుంచి మీ ఇంటికి వెళ్ళాలి కార్లో. వాట్ ఈస్ ద కీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ? పెట్రోల్. ఎస్, ఫ్యూయల్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఫ్యూయల్ లేకపోతే మీరు వెళ్ళగలుగుతారా? హలో, No. సో ఫ్యూయల్ లేకపోతే వెళ్ళలేం. సో లైక్ దట్, ఇది బిల్డ్ చేయాలనుకో డాష్ బోర్డ్, వి రిక్వైర్ డేటా. ఈ డాష్ బోర్డ్ ని మనం బిల్డ్ చేయాలంటే వి రిక్వైర్ డేటా. అర్థమవుతుందా? సో ఐఎమ్ కాలింగ్ దిస్ వన్ యాజ్ అ డాష్ బోర్డ్ అండ్ రిపోర్ట్ కదా. రెండు నేమ్స్ పెట్టాను నేను, రిపోర్ట్ అంటున్నాను, డాష్ బోర్డ్ అంటున్నాను. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు రిపోర్ట్ అన్న పిలవండి, డాష్ బోర్డ్ అయినా పిలవండి. క్లాసెస్ అయిపోయేసరికి యూ విల్ బి హ్యావింగ్ క్లారిటీ వాట్ ఈస్ రిపోర్ట్, వాట్ ఈస్ డాష్ బోర్డ్. ఓకే, as of now you can call dashboard or report, that's fine. కానీ క్లాసెస్ అయిపోయేసరికి you will be having one clarity, what is report, what is dashboard అనేది క్లియర్ క్లారిటీ వస్తుందండి. ఓకే, సో డేటా లేకుండా we cannot build this. Data is required to build this. So Power BI desktop is capable enough to connect to a number of data sources అండి, because Power BI desktop is having gateways. Sorry, not gateways. We have data connectors. Okay, sorry, we have data connectors. Data connectors will help you to connect to the source and fetch the data. Okay, data connectors ఏం చేస్తారంటే it will help, okay, మీకు help చేస్తుంది to connect to the source and fetch the data. So you no need to write any code for this one, because inbuilt connectors ఉన్నాయి Power BI desktop లో. అవి యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకొని డేటాని ఫెచ్ చేసి దాని తర్వాత రిపోర్ట్ ని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు రిపోర్ట్ బిల్డ్ అయింది, నెక్స్ట్ ఏం చేద్దాం మనం? వాట్ ఈస్ యువర్ థాట్? హలో, రిపోర్ట్ నేను బిల్డ్ చేశాను, లేకపోతే మీరే బిల్డ్ చేశారు, వాట్ ఈస్ యువర్ థాట్? Present. యా, రిపోర్ట్ ని మనం బిల్డ్ చేసిన తర్వాత మన దగ్గరే పెట్టుకోలేం కదా. సో ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ ద రిపోర్ట్ ఇస్ ఎవరికొకరికి యూజ్ అవడానికే కదా మిమ్మల్ని హైర్ చేసేది. కరెక్ట్? మిమ్మల్ని హైర్ చేసి రిపోర్ట్ ని బిల్డ్ చేయమని చెప్పి అది మీ దగ్గరే పెట్టుకోమని ఎవరు చెప్పరు, రైట్? అగ్రీ? Yes, sir. అగ్రీ, Agree, sir. డిసగ్రీ? అగ్రీ. సో Agree. you need to share it to the users. యువర్ రిపోర్ట్ ని మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. మీరు యూజర్స్ కి షేర్ చేయాలంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ అండి. సో పవర్ బిఐ ఇస్ లైక్ మీన్స్ నార్మల్ మీకు పీపీటీస్ ఎలా ఉంటాయి, ఎక్సెల్ ఎలా ఉంటుంది, అలాగే పవర్ బిఐ ఫైల్. ఎక్సెల్ ఫైల్ ఎలా ఉంటుంది, పీపీటీ ఫైల్ ఎలా ఉంటుంది, అలాగే పవర్ బిఐ ఫైల్. సో ఈ ఫైల్ ని మీరు ఏం చేయొచ్చు అంటే అవుట్లుక్ లోకి లోడ్ చేసుకుని అవుట్లుక్ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే జీమెయిల్ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే షేర్ పాయింట్ లో లోడ్ చేయొచ్చు, లేకపోతే వన్ డ్రైవ్ లోకి లోడ్ చేయొచ్చు. ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఏదైనా సరే మీరు యూస్ చేయొచ్చు. బట్ వెనెవర్ యు ఆర్ ఇన్ ద ఆర్గనైజేషన్, మనకి మెయిన్ కావాల్సింది సెక్యూరిటీ అండి. ఇఫ్ యూ సెండ్ యువర్ రిపోర్ట్ వయా అవుట్లుక్, ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. బికాస్ మీ యూజర్ డేటా మొత్తం చూసేస్తాడు. ఓకే, మైట్ బి అదేమైనా కరప్ట్ అయినా సరే మెయిల్ బాక్స్, సో దెన్ అగైన్ సంబడి అవుట్ సైడ్ పీపుల్ కూడా చూడొచ్చు, వీ డోంట్ నో. లైక్ షేర్ పాయింట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా మినిమం సెక్యూరిటీతోనే వర్క్ అవుతూ ఉంటాయి. So what Power BI, what Microsoft is saying is, for Power BI, they have built one dedicated service and so that service is Power BI service. Power BI service ni they have built it only for Power BI reports. Okay, మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ ని మనం లోకల్లో బిల్డ్ చేసి సర్వీస్ లోకి పంపించేసి ఆ రిపోర్ట్ ని అక్కడి నుంచి యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. అండ్ ఈ సర్వీస్ వచ్చి క్లౌడ్ అండి, సర్వీస్ వచ్చి క్లౌడ్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు మీ 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 మ్యారేజ్ పిక్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ కి షేర్ చేయాలి, మీ ఫ్రెండ్ ఇక్కడ లేడు, యుఎస్ లో ఉన్నాడు. సో ఎలా షేర్ చేస్తారు? నాట్ బై వాట్సాప్. వాట్సాప్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది? త్రూ మెయిల్.
ఎస్ త్రూ మెయిల్. బట్ మెయిల్లో కూడా ఏంట్రా అంటే బ్యాక్ ఎండ్ లో ఇట్ విల్ బి లోడెడ్ ఇన్ టు ద డ్రైవ్, కరెక్ట్? మేబీ ఇట్స్ వన్ Yeah. డ్రైవ్. Yeah. So OneDrive, again, it will be there in the cloud, right? మీ ఫైల్స్ ఏం చేస్తున్నారు, లోకల్ నుంచి క్లౌడ్ కి మూవ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? అగ్రీ? Agree? Then afterwards, what you are going to do, you are going to share it to the user. In the same way, local లో నేను బిల్డ్ చేసిన రిపోర్ట్ ని ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్ వయా సర్వీస్, అండ్ సర్వీస్ విల్ బి దేర్ ఇన్ ద క్లౌడ్. అండ్ ఈ క్లౌడ్ లో స్పేస్ ఇచ్చినందుకు దే ఆర్ గోయింగ్ టు చార్జ్ అండి. ఈవెన్ జీమెయిల్ ఆల్సో దే విల్ చార్జ్ ఇట్ ఆఫ్టర్ సమ్ ఎక్స్టెంట్, దే విల్ చార్జ్ ఇట్. మీకు అరౌండ్ 15 GB అనుకుంటా. ఎప్పుడైనా ఎవరైనా Sir. చూసారా? ఎస్ అప్ టు 15 GB ఫ్రీ. సార్ నేను వెంకట్ సో ఆఫ్టర్ దట్ సార్ నేను వెంకట్ని ఒక్క 2 minutes మాట్లాడచ్చా? హాయ్ అండి, నేను నా పేరు వెంకట్. యాక్చువల్గా మీకు ఈ ఆర్గనైజర్ని, అంటే మీకు డైలీ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా నేనే షేర్ చేస్తాను. సో మనకి ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 45 days పడుతుందండి. మీకు జాయిన్ లింక్ పంపించాను కదా, వాట్సాప్ నెంబరు, ఆ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్ అది నాది. అలాగే అందులో మీకు పవర్ బిఐకి సంబంధించిన కమ్యూనిటీ లింక్ కూడా పెట్టాను. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లేదనుకుంటే ఈ వీడియో షేర్ చేస్తాను కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు కమ్యూనిటీ లింక్, రిజిస్ట్రేషన్ లింక్ ఉంటాయి. రిజిస్టర్ కండి. 45 days డ్యూరేషన్ ఉంటుంది. మీకు రేపు ఎల్లుండి అయితే మాత్రం సేమ్ లింక్ ఉంటుందండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఫ్యాకల్టీని అడగండి డెమోలోనే. కొంతమంది ఏంటంటే పర్సనల్గా నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు, అది పాసిబిలిటీ అవటం లేదు. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆఖరి మూమెంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయినా అవ్వండి, మీరు ఫ్యాకల్టీని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. సబ్జెక్టు రిలేటెడ్గా అయితే మాత్రం ఫ్యాకల్టీ క్లియర్ చేస్తారు నరేంద్ర గారు. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి, రిఫరల్స్ లేకపోతే సమ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే ఓకే గైస్, మనం సర్వీస్లోకి రిపోర్ట్ని మూవ్ చేసి అండ్ సర్వీస్ నుంచి యూజర్స్కి యాక్సెస్ ఇస్తాం. ఈ సర్వీస్లో మనం స్పేస్ యూజ్ చేస్తున్నందుకు దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ అండి. ఓకే, అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ మెనీ ఫీచర్స్ ఆల్సో. ఓకే, సో వాటితో పాటు ఓకే ఆ ఛార్జెస్ మనం పే చేసి దెన్ వీ కెన్ యూజ్ ఇట్. మనం పే చేయడం అంటే పర్సనల్లీ మనం పే చేయడం కాదు, కంపెనీస్ విల్ పే ఇట్. గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? నో సార్. Okay, fine. Can I continue, guys? Only one person మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు ఎక్సెల్ లో కూడా రా డేటాతో మళ్ళీ గ్రాఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, వాట్ ఇస్ ద డిఫరెన్స్ సార్ ఎక్సెల్ కి పవర్ బిఐ కి? So Excel visualization is data will used be there. only for Excel is used only once in generally it will be used only for data saving purpose. Okay, it's not for reporting purpose. ఓకే, సో ఇక్కడ ఏంట్రా అంటే వైడ్ రేంజ్ ఆఫ్ విజువల్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్సెల్ ఇస్ లైక్ దేర్ ఆర్ సో మెనీ లిమిటేషన్స్ ఫర్ ఎక్సెల్ అండి. ఓకే, సో లైక్ యూ కెనాట్ వర్క్ ఆన్ హ్యూజ్ డేటా. ఓకే, ఎప్పుడైనా మీరు 5 lakh రికార్డ్స్ మీద వర్క్ చేశారా? లేదండి, చేయలేదు. సో ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద పెయిన్. ఓకే, సో అది లోడ్ అవ్వదు, క్రాష్ అవుతుంది, అగైన్ యూ నీడ్ టు రీఓపెన్. సో దెర్ ఈస్ అ హెక్టిక్ ప్రాసెస్ అండి అక్కడ. ఓకే, సో పవర్ బిఐ ఇస్ అ ప్యూర్లీ రిపోర్టింగ్ టూల్. గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, కెన్ వి కంటిన్యూ? సో ఎవరికైనా డౌట్ వస్తుందా ఈ పవర్ బిఐ గేట్వేస్ అంటే ఏంటి అనేది? నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఓన్లీ ద డెస్క్టాప్ అండ్ ద సర్వీస్. సో గేట్వేస్ అంటే ఏంటి అనేది ఎవరికైనా డౌట్ వచ్చిందా? నో? ఎస్? హలో? ఓకే, నో, వచ్చింది సార్. దట్స్ ఫైన్. సో
మీరు ఇప్పుడు డెస్క్టాప్ లో ఒక రిపోర్ట్ ని బిల్డ్ చేశారు అనుకుందాం, ఒక సేల్స్ రిపోర్ట్ ని బిల్డ్ చేశారు అనుకుందాం. ఓకే, సో సేల్స్ రిపోర్ట్ లో ఎప్పటి వరకు డేటా ఉంటుంది? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేల్స్ రిపోర్ట్ బిల్డ్ చేస్తున్నా, సో ఎప్పటి వరకు డేటా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? నా క్వశ్చన్ అర్థమైందా అందరికి? ఎస్, నో, మేబీ? 1 month డేటా ఉంటుంది సేల్స్. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక షోరూమ్ రన్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఒక ఎడిడాస్ షోరూమ్ రన్ చేస్తున్నాను అనుకుందాం. ఐ వాంట్ టు సీ ద సేల్స్ అనుకున్నాను అనుకోండి. ఎప్పటి వరకు నేను సేల్స్ చూడగలుగుతాను అంటే నిన్నటి సేల్స్ మాత్రం చూడగలుగుతాను, నిన్నటి వరకు. ఈ రోజు సేల్స్ నేను చూడలేను. ఎందుకు? బికాజ్ క్లోజర్ అయిన తర్వాతే కదా సేల్స్ చూసేది. అగ్రీ గైస్? సో క్లోజర్ అయిపోయిన తర్వాత దెన్ ఓన్లీ పీపుల్ విల్ సీ ద సేల్స్ అండి. ఓకే, సేల్స్ జరుగుతున్న మధ్యలో ఎంత జరిగింది ఏంటి అనేది, ఇఫ్ యూ సీ ఇట్ వాట్ విల్ హ్యాపన్, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ నెంబర్ కదా. సో ఇట్ మైట్ గో అప్, రైట్? సో క్లోజర్ అయిపోయిన తర్వాత దెన్ పీపుల్ విల్ బి సీయింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ బిల్డ్ చేశాను, అదే ఎడిడాస్ షోరూమ్ కి నేను ఒక రిపోర్ట్ ని బిల్డ్ చేశాను అనుకుందాం. ఓకే, సో ఆ రిపోర్ట్ ని బిల్డ్ చేసిన తర్వాత, ఓకే, ఆ రిపోర్ట్ ని నేను బిల్డ్ చేసిన తర్వాత, సో ఈ రిపోర్ట్ ని నేను యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి. యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఐ నీడ్ టు టేక్ దిస్ రిపోర్ట్ టు సర్వీస్, కరెక్ట్? సో సర్వీస్ లోకి తీసుకొని వెళ్ళి యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి. సో డన్. నేను ఇప్పుడు ఈ రిపోర్ట్ లో ఎప్పటి వరకు సేల్స్ ఉంది? ఇఫ్ ఐఎమ్ లోడింగ్ ఇట్ టుడే, ఎప్పటి వరకు సేల్స్ ఉంది? నిన్నటి వరకు సేల్స్ ఉండడానికి ఛాన్స్ ఉందా? కరెక్ట్. క్యాలెండర్ టర్న్ అయింది, రేపు రానే వచ్చింది. సో అప్పుడు ఈ రిపోర్ట్ లో ఎప్పటి వరకు సేల్స్ ఉండాలి? ఈ రోజు సేల్స్ లోడ్ అవ్వాలా లేదా? గైస్, ఎనీ క్వశ్చన్? ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ గైస్, రైట్? ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ, రైట్? ఓకే, సో ఎప్పుడైతే క్యాలెండర్ టర్న్ అవుతుందో నెక్స్ట్ డే సేల్స్ అనేది లోడ్ అవ్వాలండి. ఎక్కడ లోడ్ అవ్వాలి? పవర్ బిఐ సర్వీస్ లోకి లోడ్ అవ్వాలి. ఎందుకంటే యూజర్ చూస్తుంది సర్వీస్ లో ఫైల్ ని, నాట్ ద లోకల్ ఫైల్, కరెక్ట్? ఒకవేళ మీ డేటా సోర్స్ కనుక ఆన్ ప్రిమైజ్ లో ఉంటే, ఆన్ ప్రిమైజ్ ఇస్ నథింగ్ బట్ యువర్ సిస్టమ్, యువర్ ఆఫీస్ సిస్టమ్. ఓకే, ఆన్ ప్రిమైజ్ లో కనుక డేటా ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద క్లౌడ్, ఆన్ ప్రిమైజ్ లో కనుక మీ డేటా ఉంటే, దెన్ కమ్యూనికేట్ చేయడానికి సర్వీస్ కి, ఆన్ ప్రిమైజ్ డేటాకి కమ్యూనికేట్ చేయడానికి దిస్ గేట్వే విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ అండి. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ గేట్వేస్ ఫర్ దీన్ని ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ అని కూడా అంటారు, ఫర్ ఆన్ ప్రిమైజ్ డేటా. సో ఆన్ ప్రిమైజ్ డేటాని రెగ్యులర్ బేసిస్ లో ఫెచ్ చేసుకోవడానికి టు సర్వీస్, దీస్ గేట్వేస్ విల్ బి హెల్ప్ఫుల్. ఎనీ క్వశ్చన్? అసలు ఏమీ అర్థం కాలేదు అనేది ఎవరైనా ఉన్నారా? లేకపోతే అర్థమైంది అనే వాళ్ళు ఉన్నారా? గేట్వేస్ మళ్ళీ ఒకసారి చెప్పండి. సో మీకు ఏం అర్థం కాలేదు? వాట్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్, అది చెప్పరా నాకు. ఇప్పుడు అంటే సేల్స్ డేటా ఉంటుంది. సేల్స్ డేటా వచ్చి ఎవరైనా రేపటి చూడాలంటే ఆ క్లోజ్ అయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత పాబే సర్వీస్ లోకి వెళ్తుంది, దాని తర్వాత యాక్సెస్ వెళ్తుంది. సో గేట్వేస్ ఎలా పనిచేస్తుంది అనేది అర్థం కాలేదు మళ్ళీ. సో ఇప్పుడు పవర్ బిఐ సర్వీస్ లో నేను రిపోర్ట్ యాక్సెస్ ఇచ్చాను యూజర్ కి. రిపోర్ట్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత డేటా అనేది అప్డేట్ అవ్వాలి ఆన్ రెగ్యులర్ బేసిస్, లేకపోతే అది ఓల్డ్ డేటానే కనపడుతుంది కదా. అవునండి, అవును. సో ఒకవేళ నీ డేటా కనుక ఆన్ ప్రిమైజ్ డేటా అనుకో, దెన్ గేట్వేస్ విల్ బి హెల్ప్ఫుల్ లైక్ ఎ బ్రిడ్జ్. ఈ గేట్వేస్ ఎట్లా అంటే బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. దెన్ డేటా మూవ్మెంట్ విల్ హ్యాపెన్ స్మూత్లీ ఫ్రమ్ ఆన్ ప్రిమైజ్ టు సర్వీస్, బికాస్ సర్వీస్ ఇస్ క్లౌడ్ కదా. సో ఆన్ ప్రిమైజ్ ఇస్ యువర్ సిస్టమ్. సో మీ సిస్టమ్ నుంచి క్లౌడ్ లోకి డేటా మూవ్మెంట్ జరగాలంటే దిస్ గేట్వేస్ విల్ బి హెల్ప్ఫుల్. అది కూడా గేట్వేస్ ఎందుకు చేస్తామంటే సెక్యూరిటీ పర్పస్. డేటా మూవ్మెంట్ జరుగుతుంది కదా నీ లోకల్ నుంచి క్లౌడ్ లోకి, సెక్యూరిటీ పర్పస్ కోసం. అండ్ దీస్ గేట్వేస్ విల్ వర్క్ సెక్యూరిటీ పర్పస్ అండ్ బ్రిడ్జ్. క్లియర్? క్లియర్ సార్. ఎనీ క్వశ్చన్?
So this is Power BI process flow అండి. Okay. So let's move to the next slide. Desktop will look like this, service will look like this అండి. So ఈ particular course లో you will be learning in depth level లో both సర్వీస్ గురించి డెస్క్టాప్ గురించి తెలుసుకుంటారు. ఓకే, సో యాజ్ అ పవర్ బిఐ డెవలపర్ యూ షుడ్ నో బోత్. ఓకే, సో మీరు రెండు తెలుసుకుంటే దట్ ఈస్ మీకు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండి. ఓకే, సో యాజ్ అ పవర్ బిఐ డెవలపర్ యూ షుడ్ నో బోత్. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ బోత్ అండి. ఓకే, అండ్ డెస్క్టాప్ పవర్ బిఐ డెస్క్టాప్ లో కూడా ఒక ఫ్లో ఉందండి. సో దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. Okay, so let's go and understand about the Power BI desktop. Okay, so I want to compare Power BI desktop flow with construction of a building. Okay, now you guys tell me, oka building ni construct cheyalante em kavali, what and all are required? First Land. planning, land, నెక్స్ట్ ల్యాండ్, materials, మెటీరియల్స్. కమాన్, ఇంకా మాట్లాడండి. అమ్మాయిలు ఉన్నారా క్లాస్ లో? parcels లేరా? కావాలి కదా, ఓకే, లేబర్. ఓకే, labels, ఇంకా గైస్? capital, money, మనీ. ఓకే, okay, so let's take land. So land kavali. Next, I am keeping everything in raw material andi, like labor, the raw material, even money also. Okay, so everything under raw material. So if we have raw material, what will happen? Like money unte raw material techukochu, like labor teesukochu, raw material avasaramaina teesukochu, whatever it is required for the building, everything we can get it, and from there we can do the construction. Correct? And plan. correct, So planning. Okay, so planning kuda we can dan tarvata we can do construction. So the major key things are these three and first, after that we can do construction. Got it? After that we can sell or rent చేయొచ్చు, లేకపోతే సెల్ చేయొచ్చు. సో దీస్ థింగ్స్ వీ కెన్ డూ ఇట్ ఇన్ జనరల్లీ. ఓకే, నేను ఇన్ డీటెయిల్ లెవెల్లోకి వెళ్ళట్లేదు. ఐఎమ్ టేకింగ్ ద టాప్ పాయింట్స్, దట్స్ ఇట్. ఓకే, సో ల్యాండ్ ఉంది, రా మెటీరియల్ ఉంది, ప్లానింగ్ ఉంది. సో ల్యాండ్ లో నేను విత్ రా మెటీరియల్ యాజ్ పర్ ద ప్లాన్ ఐ కెన్ డూ ద కన్స్ట్రక్షన్. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఐ కెన్ డూ సెల్. ఐ కెన్ సెల్ ఇట్ ఆర్ ఐ కెన్ గో ఫర్ రెంట్స్. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు రా మెటీరియల్ ఉంది. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం రా మెటీరియల్ ని మోడిఫై చేసుకోవచ్చు. స్ట్రైట్ అవే రా మెటీరియల్ తీసుకుని వచ్చి ఇఫ్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ కాంక్రీట్ పిల్లర్ క్రియేట్ చేయాలంటే రా మెటీరియల్స్ మిక్స్ చేస్తేనే ఐ కెన్ గెట్ ద కాంక్రీట్. కరెక్ట్? కాంక్రీట్ ఫ్లోరింగ్ ఎలా చేస్తాం? ఫ్లోరింగ్ కూడా యూ నీడ్ టు మిక్స్ అప్ the 4-5 raw materials and get the concrete out of it, then you need to use that one. Got it? So according to our needs we need to modify the raw material. Is this clear? Clear? And in the construction brain will be involved into it. So construction చేసేటప్పుడు సో ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ మన స్విచ్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి, ఓకే, ఇంటీరియర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎక్స్టీరియర్స్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ the brain will be involved into it. Okay, as per the plan we'll construct it with brain. Clear? Yes. So I'm going to Power BI. Okay, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు the point here is after 3 years 4 years తర్వాత కూడా you should not forget about Power BI. అందుకనే I'm talking about all these things. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ గో హోమ్, నేను ఓన్లీ పవర్ బిఐ గురించి మాట్లాడాలంటే రేపు ఎల్లుండి లేకపోతే ఒక 10 days తర్వాత మర్చిపోతారు. బట్ వెన్ ఎవర్ ఐ కంపేర్, మీరు రెగ్యులర్ గా చూసే వాటితో కంపేర్ చేస్తే యూ విల్ రిమెంబర్ ఇట్. గాట్ ఇట్? సో ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ టూల్ అండి.
Land is nothing but tool. Raw material is nothing but raw data. And raw data మనకి తగినట్టుగా రాకపోతే what we need to do, we need to transform. That means modify. ఓకే, రా డేటా మనకి తగినట్టుగా రాలేదు, మన రిక్వైర్మెంట్కి తగినట్టుగా రాలేదు, అప్పుడు ఏం చేయాలి, మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ప్లానింగ్. సో వాట్ వీ నీడ్ టు డూ, ప్లానింగ్. ఇక్కడ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ప్లానింగ్ అనేది ఇట్ విల్ ప్లే కీ రోల్ అండి. ఓకే, ఇట్స్ లైక్ ఏ హార్ట్. అలాగే మనకి పవర్ బిఐలో కూడా హార్ట్ ఉంది, దట్ ఈస్ డేటా మోడలింగ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, డేటా మోడలింగ్ మనం మంచి డేటా మోడలింగ్ చేసుకోవాలి. సో ఇట్స్ లైక్ ఏ హార్ట్ అండి హియర్. ఓకే, హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, for humans. Okay, not only humans, living things. Okay, for everyone it will be there, right? Okay, so the point here is alage power bi report lo kuda data modeling baga cheyalandi. So that is like a heart. Dani tarvata we can build the reports, but build చేసేటప్పుడు if few requirements are not straightforward లేకపోతే we need to create the calculations. So calculations create చేయడానికి we are going to use a concept called DAX, data analysis expression. So this DAX is brain here. So you need to remember these things అండి. DAX and data modeling very important. ఒకటి హార్ట్, ఒకటి బ్రెయిన్, ఈ రెండు ఉంటే హ్యూమన్ ఫంక్షనాలిటీ బాగుంటుంది. ఓకే, సో అలాగే పవర్ బిఐ కూడా. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మీ రిపోర్ట్స్ బాగా మంచిగా బిల్డ్ చేయాలి అంటే యూ షుడ్ బి హ్యావింగ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, వన్స్ రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఓకే, share to the users. So these things we are going to do it. And any question? No. And we will be having land సంబంధించిన రిసోర్సెస్ ఉంటాయి. లైక్ వాటర్ ఇస్ అ రిసోర్స్ ఫర్ ద ల్యాండ్. ఇప్పుడు మీ ల్యాండ్ లో బోర్ పడింది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ల్యాండ్ వాల్యూ పెరిగిద్దా తగ్గిద్దా? Yeah, what this water is doing is it is enhancing the land, అంటే enhancement చేస్తుంది అన్నమాట in terms of value. Okay, so alage we will be having tool options as well. In this tool we have tool options as well. Okay, so ఈ tool options ని యూస్ చేసుకుంటూ మనం we are going to build the report. అంటే ఎందుకు దీన్ని యూస్ చేస్తామంటే to enhance the report. ఎవ్రీ టూల్ విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్ అండి. ఈ టూల్లో కూడా టూల్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకుంటాం. సో అవి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద రిపోర్ట్ అండి, టు ఎన్హాన్స్ ఇట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No. Okay, fine. So now let's move on to this particular slide. Desktop. So Power BI desktop lo get data will be helpful to fetch the data from the sources andi. So gurtupetukondi ee names andi. Okay, very important. Okay, get data will be helpful to fetch the data from the sources. Next after that we will be doing the transformation andi. Enduku ante required format lo మనకు కావాల్సిన required format లో data రాకపోతే we need to do the transformation andi. After that we will be doing the data modeling. So once data modeling and the visualizations build cheyochu, but if the visualizations are not straightforward, then we will be doing the calculation. So calculation we will be doing by using concept DAX concept andi. So data analysis expression. Once ivanni ayipoyin tarvata, and even we will be having tool options as well while building this visualizations. Tool options kuda use chestam to enhance the report. Okay, so ivanni ayipoyin tarvata we are going to share it to the users. Service loki ellin tarvata మనం report ni share చేస్తాం. Gateways enduku use chestam? To fetch the data from on-premise. Correct? Yes, ఈ రెండు ఓకేనా మీకు? Yes. No, yes. Okay, what is the schedule refreshes?
See, the point here is data ni మీరు means you need to schedule the refresh అండి. ఎందుకు అంటే డేటా మీరు మీన్స్ ఒకవేళ నైట్ టైం కనుక డేటా కావాలి, డేటా చూడాలి అనుకోండి, యూఎస్ యూజర్స్ చూడాలన్నప్పుడు మీరు ఇండియాలో ఉంటారు, ఇండియాలో మీకు నైట్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడో మీరు ఉదయం 3 వాళ్ళు డేటా చూస్తారు, ఆ టైంలో మీరు లేచి వర్క్ చేస్తారా? హలో, నాట్ పాసిబుల్, రైట్? సో మనం రిపోర్ట్ బిల్డ్ చేస్తాము, కానీ డేటా అనేది ఫ్లో అవ్వాలి, ఆ రిపోర్ట్లోకి డేటా ఫ్లో అవ్వాలి, కొత్త డేటా ఫ్లో అవ్వాలి అంటే విత్ ద షెడ్యూల్ రిఫ్రెషెస్ దట్ డేటా విల్ ఫ్లో. ఒకవేళ రిఫ్రెష్ కనుక షెడ్యూల్ చేసాం అనుకోండి, అది పలానా మార్నింగ్ 3 o'clockకి రిఫ్రెష్ అవుద్ది. వన్స్ రిఫ్రెష్ అయిన తర్వాత డేటా అనేది అప్డేట్ అవుద్ది. డేటా అనేది అప్డేట్ అయింది అనుకోండి, యూజర్ అనేవాడు చూసుకోగలుగుతాడు. ఆ టైంలో మనం ఉన్నా లేకపోయినా ఆ పని జరిగిపోతుంది. క్లియర్? అలాగే రిపోర్ట్ని కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైతే మీ డేటా అప్డేట్ అవుతుందో యూ కెన్ సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్, అది కూడా మనం సెటప్ చేసేసేయచ్చు. సో వీ కెన్ సెండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్ ఫ్రమ్ పవర్ బిఐ సర్వీస్ టు ద యూజర్ సేయింగ్ దట్ దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ by this time, something like that. Okay, then we can send auto email. సో అప్పుడు ఏమవుతుంది, యూజర్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. వన్స్ యూజర్కి నోటిఫికేషన్ వెళ్తే అతను వచ్చి చూసుకుంటాడు రిపోర్ట్ని. Clear? Any question? Clear. Okay, next. Few reasons to learn Power BI. Few reasons are like it's a quick start tool. We have a proper publication. Means we can use Power BI service to publish our reports. Okay, real time data ni manam chupichukochu. AI integration jarigindandi. Copilot has been integrated into Power BI, and we have AI visuals are there. AI models unnai. Okay, so which will help a lot andi. Okay, so from AI perspective. Okay, next we have customized సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఒక డాష్ బోర్డ్ కనుక బిల్డ్ చేస్తారనుకోండి, ఓకే, అందులోకి మీ డాష్ బోర్డ్ లోకి ఒక మల్టిపుల్ యూజర్స్ లాగిన్ చేస్తున్నారు, లైక్ యూఎస్ నుంచి లాగిన్ చేస్తున్నారు, ఇండియా నుంచి లాగిన్ చేస్తున్నారు, లేకపోతే ఫ్రాన్స్ నుంచి లాగిన్ చేస్తున్నారు అనుకుందాం. ఇఫ్ దాట్ ఈస్ అ గ్లోబల్ డాష్ బోర్డ్ విచ్ కంటైన్స్ ఆల్ కంట్రీస్ ఇన్ఫర్మేషన్, ఓకే అనుకుందాం. సో ఇప్పుడు ఇండియా యూజర్ లాగిన్ చేశాడు అనుకోండి, వాడికి వేరే డేటా కనపడకూడదు, లైక్ ఫ్రాన్స్ డేటా కనపడకూడదు, యూఎస్ డేటా కనపడకూడదు, జర్మనీ డేటా కనపడకూడదు, ఓన్లీ ఇండియా డేటా మాత్రమే కనపడాలి. డాష్ బోర్డ్ మాత్రం ఒకటే, యూఎస్ యూజర్ లాగిన్ చేశాడు అనుకోండి, ఓన్లీ యూఎస్ డేటానే కనపడాలి, వేరే డేటా ఎక్కడ ఏం కనపడకూడదు. సో వీ విల్ బి యూజింగ్ RLS ఫర్ దట్ వన్ టు క్రియేట్ ద సెక్యూరిటీ అండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ విచ్ ఇస్ అవైలబుల్, అండ్ ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్. మనకున్న స్టాండర్డ్ విజువల్స్ కాకుండా మార్కెట్ ప్లేస్ నుంచి యూ కెన్ ఫెచ్ ద విజువల్స్ యాజ్ వెల్ అండి. సో ఐ విల్ షో ఎవ్రీథింగ్ ఓకే ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, and next prerequisites to learn Power BI. Skill set wise nothing is all you need andi. So skill set wise meeru, because I'm going to start it from the scratch, okay, you no need to worry about that one. Okay, so meeru em cheyalra ante just you need to concentrate. So what you need to do is you need to have some interest, and you need to give some time to the course andi. So whenever you have interest and time, then this is the right course for you. Okay, and if you want to maintain any good device, please maintain the devices with 8 GB RAM, Windows 10 and above OS తో మీరు మెయింటైన్ చేయండి. సో ఎనీ క్వశ్చన్స్? No. Any questions guys? Okay, let me go here. So course content it is already available, but నేను మళ్ళీ చూపిస్తున్నాను అండి, ఒకసారి చూడండి. సో దిస్ కోర్స్ ఇస్ aligned with PL300 certification అండి. సో I will be teaching about installation process, okay, all these things, connections, okay. So in mode of connections గురించి కూడా I will be talking అండి. Okay, very important. So Power Query editor. So ఇందాక transform అనే ఒక వర్డ్ వాడాను, రైట్? Yes, sir. Yes, no?
So Yes, the sir. transformation we'll be doing in Power Query Editor. It's an ETL tool andi. Okay, so Power Query Editor is part of Power BI. Okay, iదేం separate tool ఏం కాదు. Okay, it is inside Power BI. Okay, so I will be discussing about Power Query extensively. Okay, in detail level లో మాట్లాడతాను. కనెక్షన్స్ కానీ, రిఫ్రెష్ యూజెస్ కానీ, కాలమ్ ఆపరేషన్స్, రో ఆపరేషన్స్. ఓకే, సో సార్టింగ్, గ్రూప్ బై, కంబైనింగ్, హౌ టు కంబైన్ ద డేటా, జాయిన్స్ గురించి మాట్లాడతాను, విచ్ ఇస్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్. ఓకే, సో మేనేజ్ పారామీటర్స్. ఓకే, fill data, pivot, unpivot, columns from examples, all these things I will be talking అండి. Combining of the data. Okay, so next data modeling గురించి మాట్లాడతాను, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడలింగ్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ రిలేషన్షిప్స్. ఓకే, ఆటో డిటెక్టింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ యొక్క యూజ్ ఏంటి, కార్డినాలిటీస్, వీ హ్యావ్ 4 కార్డినాలిటీస్, వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్డినాలిటీ, స్కీమాస్ అంటే ఏంటి, స్టార్ స్కీమా అంటే ఏంటి, స్నోఫ్లాక్ అంటే ఏంటి, నార్మలైజేషన్, డీనార్మలైజేషన్. ఐ విల్ బి టాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అండి. Data visualizations, I will be talking about data visualizations as well, bar slices. Okay, all these things I will be talking andi. Tool options, conditional formatting rules. Okay, drill down, drill through, basic and advanced tooltips, navigators, bookmarks and pages. Okay, reference line, enabling small multiples, all these things I will be talking andi. So data groups. Okay, data types and format. Okay, so DAX, I will be talking about how to use this particular DAX, how to create the calculations by using formulas, sum x, average x. Okay, so date kavachu, date, day, month, year. Okay, now today. So text functions. Okay, time intelligence functions, I will be talking each and every thing andi. Logical also I will be talking. Okay, next, introduction to Power BI service. So account ఎలా క్రియేట్ చేయాలి పవర్ బిఐ సర్వీస్ లో. సో పవర్ బిఐ సర్వీస్ లో మీరు అకౌంట్ ని మీన్స్ ఐ విల్ బి టీచింగ్ ఏ ప్రాసెస్ వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ అకౌంట్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. I'm going to teach that process అండి. ఓకే, సో లైసెన్సింగ్ టైప్స్, ఎన్ని టైప్ ఆఫ్ లైసెన్సింగ్స్ ఉంటాయి. ఓకే, we have different roles, what are the uses of those roles. Okay, so like next, use of analyzing in Excel option enti. Okay, how to embed your report. Okay, into PPT. Okay, all these things I will be talking. Difference between report and dashboard. Okay, how to schedule the refreshes. Okay, gateways nala install cheskovali. Okay, how to create the dashboards, all these things I will be talking andi. Okay, once idantha ayipoyin tarvata I'm going to give one project andi, very important. So if you complete this project, you will be getting aramse you can get 3 to 4 years of experience andi. Clear? Any question? It's clear. సో ఇందాక ఆల్రెడీ సార్ చెప్పారు కదా వెంకట్ గారు. సో పవర్ బిఐ కోర్స్ ఫీ వచ్చి 15,000 అండి. బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఇట్స్ ఫ్రమ్ టుడే. సో టుడే ఇస్ 30th, రైట్? సో ఫ్రమ్ 8 to 9, 8 PM to 9 PM అండి. ఓకే, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. So 35 to 45 sessions I'm going to take it. So in that one I'm going to discuss about SQL as well. Okay, which will take 7 to 10 sessions, and remaining is for Power BI. Okay, so next, course benefits. ఈ కోర్స్ లో జాయిన్ అవటం వల్ల you will be getting 2 to 3 free sessions అండి. ఫ్రీ క్లాసెస్ దొరుకుతాయి. సో టుడే is the first class, which is again a free session for you guys. Okay, సో మేము ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో according to that you will be getting this free sessions andi. So రేపు కూడా you can use the same link, ఎల్లుండి కూడా you can use the same link. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం వన్స్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత. సో కమ్యూనికేషన్ పర్పస్ కోసం మనం వాట్సాప్ గ్రూప్ ని యూజ్ చేద్దామండి. ఓకే, రికార్డింగ్స్ ఎవ్రీడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వీకెండ్ టాస్క్లు ఇస్తాము. మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వీకెండ్ టాస్క్స్, ఈవెన్ వీక్ డే టాస్క్లు కూడా ఉంటాయి. సో దీస్ టాస్క్స్ ఎందుకురా అంటే మీకు ద పాయింటర్ ఇస్, మీరు నా దగ్గర మీన్స్ వెన్ ఎవర్ నేను డిస్కస్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ వింటారు అంతే కదా, జస్ట్ యూ లిజన్. ఓకే, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే యూ నీడ్ టు వర్క్ ఆన్. కరెక్ట్? అగ్రీ? Yes. సో Agree, దానికోసం వీఆర్ గోయింగ్ టు మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద వీకెండ్ టాస్క్, వీక్ డే టాస్క్ యాజ్ వెల్. ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద టాస్క్స్ అండి. మీకు ఏదైతే టాస్క్ ఇస్తానో నేను దాన్ని రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి ఐఎమ్ గోయింగ్ టు టెల్ మీ అది కరెక్టా రాంగా అనేది కూడా ఐ విల్ బి టెల్లింగ్ ఇట్ అండి. నెక్స్ట్, ఎస్క్యూఎల్. నేను ఇక్కడ ఎలాగో చెప్పాను కదా,
SQL క్లాసెస్ కూడా చెప్తాను నేను. 1 minute. So I'm going to provide the real-time project and very important project. Okay, it's power packed project laga I have designed it and okay. So once you complete this project, for sure 3 to 4 years of experience you will gain it. Okay, sample resumes provide just to build your resume by seeing this one. Okay, adi help avutundi meeku. Material it is already ready. I'm going to provide the material as well. Nenu edaithe teach chestano that will be there in the material as well. Interview topics I'm going to give it and okay. So topics ఇచ్చినప్పుడు you write down the topics. Once classes అయిపోయే లోపల అవే ఒక 25-30 టాపిక్స్ అవుతాయి, which will be helpful for your interview purpose అండి. Okay, and if you are interested, what you can do here is you can contact Venkat garu. Venkat garu's number is 9059868766. Okay, I'm doing these sessions from last 3.5 years అండి. ఓన్లీ ఇన్ విఎల్ఆర్. నాకు 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నా చాలా మంది స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ అండి ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా. సో మెనీ గాట్ ప్లేస్డ్. ఆస్ట్రేలియాలో ప్లేస్ అయ్యారు, యూకేలో ప్లేస్ అయ్యారు, యుఎస్లో ప్లేస్ అయ్యారు, జర్మనీ, కెనడాలో ప్లేస్ అయ్యారు. ఓకే, ఈవెన్ జర్మనీ ఆల్సో ఫ్యూ పీపుల్ గాట్ ప్లేస్డ్. ఓకే, ఇండియాలో కూడా చాలా మంది ప్లేస్ అయ్యారు. ఓకే, సో జస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు ఫాలో ద కోర్స్ అండి. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. If you do these things and this one, మీరు కోర్స్ నేర్చుకుంటూ ఇవి కనుక చేయగలిగారంటే దెన్ ఇట్స్ ఈజీ ఫర్ యూ అండి. మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో దాట్స్ ఇట్ అండి. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇది డేటా అనలిటిక్స్ అంటారు కదా, అది పవర్ బిఐ డెవలపర్ రెండు ఒకటేనా సార్ అది? సో డేటా అనలిటిక్స్ వాట్ యూ విల్ డూ, డేటా అనాలిసిస్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్. So here you are going to use Power BI to do the analysis. Clear? Both designation రెండు ఒకటేనా సార్ అయితే? Yes, designations vary అవుతాయండి. ఒకరికి డేటా అనలిటిక్స్ ఉంటుంది, ఇంకోటికి పవర్ బిఐ ఉంటుంది, ఇంకొకటికి లేకపోతే SCM అనలిటిక్స్ ఉండొచ్చు. ఇట్ డిఫర్స్. వర్క్ మాత్రం ఒకటేనా సార్? వర్క్ ఏముంటుంది, యూ నీడ్ టు క్రియేట్ ద డాష్బోర్డ్స్. ఓకే సార్, ప్రెసెంట్ యాక్చువల్గా ఓపెనింగ్స్ ఉన్నాయా సార్? అంటే లైక్ ఎక్స్పీరియన్స్ కన్నా ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సి ద పాయింట్ ఇస్, మీరు ఫ్రెషర్ గా వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ గా వెళ్ళాలనుకుంటున్నారా? సార్ యాక్చువల్గా బీటెక్ 20 రెగ్యులర్ బ్యాచెస్ 20 సార్. So 1 minute guys, let me stop the recording. Okay.